హలో ఎవ్రీవన్, మన ఛానల్లో అయితే పిల్లలకి ఫుడ్ ఎలా చేయాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే కొన్ని రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. ఇప్పటి నుంచి అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ అనేది. ముందుగా అయితే ఒక గుప్పెడు ఎర్రకంది పప్పుని, గుప్పెడు బియ్యాన్ని అయితే మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే సోక్ చేసుకోవాలండి. నేనైతే తీసుకున్న క్వాంటిటీకి టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ టీ గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకున్నారు. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు రెగ్యులర్గా చేసే రైస్ కన్నా డబుల్ క్వాంటిటీ వాటర్ వేసుకోండి. ఎందుకంటే 3 years పిల్లలకి అయితే కొంచెం గుజ్జుగా పెట్టాలి కాబట్టి అలా చేసుకోండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే కొంచెం పొడి పొడిగా చేసుకోండి రైస్ అనేది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ అయితే గీ వేసుకున్నాను. మాక్సిమం మా పాపకి ఏ ఫుడ్ చేసినా గీ వాడటానికి ట్రై చేస్తాను. గీ హీట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వాడే తాలింపులు అయితే వేసుకోవాలండి. తాలింపులు మంచిగా అట్లా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో ఒక వెల్లుల్లి వేసుకోండి. మీ పిల్లలకి ఫస్ట్ టైం వెల్లుల్లి కనుక ఇంట్రడ్యూస్ చేసినట్టయితే ఒక 1/2 ఇంచ్ వెల్లుల్లి వేసుకోండి. తర్వాత ఒక 3 daysకి 1 వేసుకోండి. మా పాపకి అలవాటే అండి 6 months నుంచి వెల్లుల్లి. సో అందుకోసం నేనైతే ఒక గార్లిక్ వేసుకున్నాను వెల్లుల్లి అనేది. అది మంచిగా తాలింపు వెల్లుల్లి ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక జీడిపప్పు, కొంచెం టమాటా అండ్ బ్రోకలీ అండ్ తురుముకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు. బట్ బ్రోకలీ అయితే ఉండడానికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే గుట్టుకు తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. మా పాప తాలింపులో కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం ఉడికేటప్పటికి అది మెత్తగా స్మాష్ అయ్యి పిల్లలకి తెలియదు కరివేపాకు తిన్నట్టు కూడా. మొత్తం వెజ్జీస్ అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వెజ్జీస్లో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోతుంది. సో వెజ్జీస్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకుని ఎర్రకందిపప్పు, బియ్యం, వాటర్ మొత్తం అయితే వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే చేయండి. చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు అనేది. మా పాపకైతే ఇలా రైస్ చేసి పెడతానండి, చాలా ఫాస్ట్గా తినేస్తుంది. దాంట్లో కొంచెం లైట్గా ఒక పించ్ అయితే టర్మరిక్ వేసుకోండి అండ్ కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఇప్పుడు విజిల్ పెట్టేసుకోండి. ఒక 4-5 విజిల్స్కి అయితే మనకి మంచిగా అయితే ఉడికిపోతుందండి. ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒకసారి అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడైతే ఒకసారి స్మాష్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని ఆ ప్లేట్లో వేసేసుకొని పైన జస్ట్ కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసి ఒకసారి గీ వేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని కుకుంబర్ అండ్ క్యారెట్తో రైతాతో సర్వ్ చేసేసేయండి, కొంచెం పెరిగేసి. అంతే అండి, టేస్టీగా పిల్లలకి అయితే బ్రోకలీ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఇష్టంగా తింటారు. ఎగ్జాక్ట్గా ఒకసారి అయితే నేను చేసినట్టయితే ట్రై చేయండి. పిల్లలు కొంచెం ఎక్కువ గీ వేసుకోవడానికి ట్రై చేయండి, ఫుడ్లో చాలా ఇష్టపడతారు. చూసారండి మా పాప క్యారెట్ ఎంత ఇష్టంగా తింటుందో. మా పాపకి 1.5 year నుంచి అయితే ఫుల్ క్యారెట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మాక్సిమం ఒక డేలో ఒక క్యారెట్ అయితే మా పాప తింటుందండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కుకుంబర్ కూడా కొంచెం అలవాటు చేయండి. కుకుంబర్ తింటుంది బట్ కొంచెం 2-3 పీసెస్ కన్నా ఎక్కువ తినదండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావాలో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై. సీ యూ ఇన్ నెక్స్ట్